తల్లిదండ్రులకు మహిమార్థకరంగా ఉండేవాడు. అయితే ఆ వ్యక్తి ఒక రోజున ఏమైందంటే, ఆ గరాసి ప్రాంతంలో ఇంటిలో చక్కగా పని చేసుకుని నివసించేవాడికి దురాత్మ సమూహాలు ఆవరించినవి. ఈ దురాత్మ సమూహాలు ఆవరించినప్పుడు తన ఇంటిలో చక్కగా నిద్రించవలసిన వ్యక్తి సమాధుల్లో నిద్రించడానికి అలవాటు చేసుకున్నాడు. తన శరీరాన్ని తను గాయపరుచుకుంటూ ఉన్నాడు, చిల్లా పెంకులతో పొడుచుకుంటూ ఉన్నాడు, పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, మొన్నటి వరకు కుర్రవాడు చాలా బాగున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, చాలా మంచి ఆరోగ్యంతో పనిపాట్లు చేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాడు, ఏంటి ఒక్కసారి ఇలాగా మారిపోయాడు అని ఆ వీధిలో నుంచి వెళ్ళేవారు, ఆ సమాధుల వీధుల్లోంచి వెళ్ళేవారు ఆ కుర్రను చూస్తుంటే భయపడిపోతూ ఉండేవారు. ఏదో రకంగా వీడిని సాధు చేయాలి, ఈ పరిస్థితుల నుంచి వాడిని బయటకు తీసుకురావాలి అని ఆలోచన చేస్తూ ఉంటే, ఒక రోజున ఆ గ్రామంలో ఉన్న వారు అందరూ అంట వాడిని సంఖ్యలు తెచ్చి ఆ సంఖ్యలతో కట్టేశారంట. ఎందుకంటే వాడిని ఏదో రకంగా బాగు చేయాలి అనే ఆలోచన. కానీ ఆ సంఖ్యలతో కట్టేసిన ఆ వ్యక్తికి ఆ సంఖ్యలను తుత్తునీలుగా చేసేసుకున్నాడంట. చూడండి, దురాత్మ సమూహము ఒక వ్యక్తిని ఎంత బలహీనపరుస్తుందో, ఎంత బాధపరుస్తుందో, ఎంత కఠినమైన జీవితాన్ని జీవించేటట్టు చేస్తుందో. అలాగే ఈరోజు కూడా అనేక రకాలైన దురాత్మ సమూహాలతో బంధకాలతో కూడుకున్న వారిని విడిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ వారి వల్ల కావట్లేదు. చూడండి, ఆ గరాసి ప్రాంతంలో ఉన్న వారందరూ అదే ఆలోచన చేశారు. ఏదో రకంగా బాగు చేయాలి, ఏదో ఒక రకంగా ఈ కట్ల నుంచి బయటికి నడిపించాలి అని ఆలోచన చేశారు. వారి వల్ల కాలేదు. కానీ ఒక రోజున ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారండి. ఎవరు సాధు చేయలేని వ్యక్తిని, ఎవరు బాగు చేయలేని వ్యక్తిని, ఎవరు విడుదల చేయలేని వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు విడుదలిచ్చారు. ఆ గరాసి ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఏమండి